గేమ్ చేంజర్ ట్రైలర్ రివ్యూ. ఫస్ట్ థింగ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే శంకర్ గారిలో ఆ విజువల్స్, అంటే ఆయన క్రియేటివిటీ, ఆయన ఎగ్జిక్యూషన్ మీద చాలా పర్ఫెక్షన్ ఉంటుందని చాలా మందికి తెలుసు. చాలా మంది ఈ మధ్యన ఒక సాంగ్ వచ్చింది, ఆ సాంగ్ నేమ్ నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు, బట్ అందులో అమీర్పేట్ గ్రాఫిక్స్ అది ఇది అని చెప్పి అంటున్నారు. కానీ ఒక ఓన్లీ సాంగ్స్ కోసం 75 కోట్ల దాకా ఖర్చు చేశారంట. అంటే ఎంత డెడికేషన్ చేస్తే అంత ఖర్చు అయి ఉంటుంది, ఏదో పెట్టాలని పెట్టుబడి లేదు. ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. మీరు ఇప్పుడు ఫోన్ లో చూసి జడ్జ్ చేస్తున్నారు, కానీ థియేటర్ లో మీరు చూస్తే మాత్రం అసలు ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. మీరు ఇండియన్ 2 అప్పుడు చూడొచ్చు, చాలా బాగా అనిపించినాయి, ఎస్పెషల్లీ ఆ సాంగ్స్. అప్పుడు బీజిఎం తమన్ గారు ఇచ్చి పడేసింది అనిపించింది నాకైతే. అఫ్ కోర్స్ ఈ బీజిఎం అండ్ సాంగ్స్ ఆడమందం అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ స్టోరీ, ఎందుకంటే ఇప్పుడు శంకర్ గారు కాదు, దీన్ని రాసింది కార్తిక్ సుబ్బరాజ్ గారు. జిగర్తండ్ర XX ఆల్రెడీ మన అందరికి తెలిసిందే ఏ రేంజ్ లో ఆడిన మూవీ. ఆ డైరెక్టర్ ఈ మూవీకి స్టోరీ రాసిండు. అఫ్ కోర్స్ రామ్ చరణ్ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ మీద కూడా కొద్దిగా నాకు నమ్మకం అయితే ఉన్నది. సో ఆయన మనం నమ్మొచ్చు. సో డెఫినెట్ గా కార్తిక్ సుబ్బరాజ్ గారు అయితే ఈ మూవీ స్టోరీకి అయితే న్యాయం చేస్తారు. దాని ఎగ్జిక్యూషన్ అయితే మన శంకర్ గారి చేతిలో ఉంటది. ఆ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో చూడాలి మరి. సో ప్లాట్ అయితే టోటల్ గా రివీల్ చేయలేదు. ఒకటైతే ఇచ్చిల్లు మనకి మూవీలో, ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది అని అంటే ఎస్జే సూర్య గారు సీఎం ఆ కైండ్ ఆఫ్ రోల్ లో అయితే ఆయన కనబడుతున్నాడు. రామ్ చరణ్ చూసుకున్నట్లయితే IAS, కలెక్టర్, స్టూడెంట్, ఫాదర్ అండ్ సన్ రోల్ అనమాట. సో ఫాదర్ చచ్చిపోతాడు అని నేను ప్రెడిక్ట్ చేస్తాను. ఇదైతే ఫాదర్ క్యారెక్టర్ వాళ్ళ వైఫే అంజలి. యంగ్ వర్షన్ ఆఫ్ రామ్ చరణ్ కి కెరీర్ అడ్వాని ఉంటది, ఓల్డ్ వర్షన్ ఆఫ్ రామ్ చరణ్ కి అంజలి గారు ఉంటారు అనమాట. సో అంజలి అండ్ రామ్ చరణ్ చచ్చిపోతారు కావచ్చు, ఎస్జే సూర్య చంపిస్తాడు కావచ్చు. ఈ విషయం హీరోకి తెలియదు కావచ్చు, మేబీ తెలియకుండానే ఎస్జే సూర్యతో పెట్టుకొని క్లైమాక్స్ వచ్చేసరికి తనకి ట్విస్ట్ రివీల్ అవుతుంది కావచ్చు. అంటే చంపించింది ఇతనే, సో తను అక్కడ రివెంజ్ తీసుకుంటాడు కావచ్చు. అండ్ నాకు ఇక నచ్చని విషయాలు అయితే చాలానే ఉన్నాయి. ఒకటేమో రొట్ట కామెడీ అనిపించింది, అది చూస్తేనే కొద్దిగా అర్థమైంది. కానీ సునీల్ గారు చూసుకున్నట్లయితే ఏం చెప్పిల్లంటే, సునీల్ గారు ఉన్నారు, అఫ్ కోర్స్ ఆయనతోటే కామెడీ పండించాలి అని అనుకుంటారు కావచ్చు శంకర్ గారు అయితే. కానీ సునీల్ గారు చెప్పింది ఏంటంటే, నాకైతే ఒక మంచి రోల్ ఇచ్చిందని అయితే సునీల్ అయితే చెప్పిండు. ఎమోషన్ విషయానికి వచ్చినా కూడా చాలా బాగా క్యారీ అయింది. ఓల్డ్ వర్షన్ ఆఫ్ రామ్ చరణ్ గారు ఫోన్ మాట్లాడడం, అంజలి గారిని ఎవరో కొట్టడం, ఎమోషన్ విషయానికి అయితే మీరు ఏమన్నా అనుకోండి, శంకర్ గారు ఫ్లాప్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ 2 మళ్ళీ పోతే ఏ మూవీ అయినా కూడా ఎమోషన్ పీక్ ఉంటుంది. ఈవెన్ 2.0 కూడా ఆ ఎమోషన్ మనకు కనెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా ఏడుపు తెప్పిస్తుంది. ఈవెన్ ఇండియన్ 2 కూడా చూసుకోండి, అంటే ఆ ఎమోషన్ దాన్ని క్యారీ చేయగలుగుతారు శంకర్ గారు. సో అట్లాంటి ఎమోషన్ అయితే గేమ్ చేంజర్ లో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో ఇట్లా ఒక 10 ఎమోషనల్ సీన్స్, ఒక 10 ఎలివేషన్ సీన్స్, సో ఇట్లా పడితే మాత్రం పీక్ అంతే. ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, సినిమాని ఎవరు ఆపలేరు. ది బెస్ట్ కమర్షియల్ మూవీ అవుతుంది. ఆ ఎలిమెంట్స్ ప్రకారం నెంబర్స్ అంటే ఎలిమెంట్స్ రిలీజ్ అయిన తర్వాత నెంబర్స్ వేరే విషయం, ఎలిమెంట్స్ కమర్షియాలిటీ పర్ఫెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఇది ఓవరాల్ గా గేమ్ చేంజర్. నాకైతే శంకర్ గారి మీద కొద్దిగా నమ్మకం అయితే ఉన్నది, ఎందుకంటే 2.0 అప్పటి నుంచి ఆయన రైటర్ అయితే ఎవరో చనిపోయారు, ఆయన పేరు అయితే నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. ఆయన రైటింగ్ తోటే మూవీకి ఒక కలర్ వచ్చేది అన్నమాట. సో ఆయన చనిపోయిన కాంచెల్లి శంకర్ గారి స్టోరీ అంతా వేరే విధంగా వెళ్తుంది. సో ఆయన ప్లేస్ లో ఇప్పుడు కార్తిక్ సుబ్బరాజ్ గారు అందించారన్నమాట. అంత గొప్ప స్టోరీ కావచ్చు మేబీ. సో ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. సో ఇది కనుక స్టోరీ బాగుండి ఎగ్జిక్యూషన్ కూడా బాగుంటే తప్పకుండా మూవీ హిట్ అవుతుంది. కానీ అంటే స్టోరీ మనకు నచ్చి కూడా ఎగ్జిక్యూషన్ నచ్చకపోతే మాత్రం ఆ ఫాల్ట్ అయితే శంకర్ గారి మీద డెఫినెట్ గా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.